హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి టెట్‌కు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఈరోజు న్యూస్ పేపర్‌లో ఇచ్చారు. మరి అది డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి టెట్‌తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి కొత్త బ్యాచ్ 2 days బ్యాక్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. మరి 22nd స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ ఈరోజు 9 PM వరకు తీసుకుంటున్నాము. మరి 9 PM వరకు కేవలము 600 రూపీస్ మాత్రమే ఆఫర్ ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. ఆ షెడ్యూల్ కూడా ఎలా ఉంటుందో మీకు క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. నా వాట్సాప్ నెంబర్ జాయిన్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు. 8341949272. 600 రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్, మరి ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. 8074177322 పి లక్ష్మీదేవి అని వస్తుంది. ఈ నెంబర్కి 600 రూపీస్ అమౌంట్ పే చేసిన తర్వాత ఆ నెంబర్ బేస్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్ చెప్పాను కదా, నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపిస్తే 2 days బ్యాక్ స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లో యాక్టివేట్ చేస్తా. మీకు ప్రీవియస్ షెడ్యూల్ కూడా సెండ్ చేయడం అయితే జరుగుతుంది. మరి ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఇది 22nd 2 days బ్యాక్ స్టార్ట్ చేశాం కదా, ఇది షెడ్యూల్. అంటే షెడ్యూల్కు సంబంధించి ఆ రోజు ఏదైతే షెడ్యూల్ ఇస్తామో ఆ షెడ్యూల్తో పాటు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మీరు ఆ రోజు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకున్నారనుకోండి, ఏవైనా మిస్టేక్స్ చేసినా మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు. అలా ప్రతిరోజు షెడ్యూల్ ఉంటుంది. ఇలా మీకు క్లాసెస్తో పాటు ప్రతిరోజు షెడ్యూల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నిన్న ఇచ్చినటువంటి 23rd నిన్న ఇచ్చినటువంటి షెడ్యూల్. ఇది 24th ఈ రోజు ఇచ్చినటువంటి షెడ్యూల్. డైలీ 3 or 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథ్స్, సైకాలజీ, తెలుగు విద్యార్థులకు ఇవే కాదు ఫ్రెండ్స్, అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈవీఎస్, సైన్స్, సోషల్, మీకు ట్రై మెథడ్స్, డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మీకు ప్రతిరోజు 3 or 4 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని 60 days కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. మీకు తర్వాత రివిజన్ పరంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా డే 4, డే 5, డే 6 ఇలా ప్రతిరోజు మీకు షెడ్యూల్ ఇస్తూ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ మీ ప్రిపరేషన్కి బాగా యూజ్ అవుతుందని నేనైతే ఆశిస్తున్నా. విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా ఆలస్యం చేయవద్దు. ఇప్పుడే నా నెంబర్కి మెసేజ్ చేయగలరు. 8341949272. ఇందాక మీకు ఒక ఫోన్పే నెంబర్ చెప్పాను కదా, ఫోన్పే నెంబర్ 8074177322. ఈ ఫోన్పే నెంబర్కు పే చేసి పి లక్ష్మీదేవి అని వస్తుంది. 8074177322. ఈ నెంబర్కు పే చేసిన తర్వాత నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపండి, యాక్టివేట్ చేస్తా. ఈ రోజు వరకే 600 రూపీస్ ఆఫర్ ఉంది ఫ్రెండ్స్, వినియోగించుకోగలరు. మరి లేట్ చేయకుండా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అబ్జర్వ్ చేస్తే, టెట్ దరఖాస్తులో టెట్ ఇంకా అప్లై చేసుకుని వాళ్ళు అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని వాళ్ళు ఇంకా ఆలస్యం చేయవద్దు. ఆగస్టు 3rd వరకు మాత్రమే, ఆగస్టు 3rd వరకు అని ఉంది కదా అని మాత్రం ఆలస్యం చేయవద్దు. ఈ నెల ఎండింగ్ వరకే టార్గెట్ పెట్టుకోండి. ఇంకా మీరు ముందైతే అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆలస్యం చేసుకోవద్దు. అప్లై చేయని వాళ్ళు ఇంకా వెంటనే ఈరోజు లేదా రేపులో అప్లై చేసుకోండి. మీకు ఆ టెన్షన్ అయితే పోతుంది. తప్పులు సవరణకు అవకాశం, అంటే మీరు ఏవైనా తప్పులు చేసింటే ఆ తప్పులు చేసిన దానికి సవరించుకునేటువంటి అవకాశం అయితే కల్పించారు అనేటువంటి న్యూస్ అయితే ఈరోజు న్యూస్ పేపర్లో ఇవ్వడం అయితే జరిగింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫ్రెండ్స్ ఎలా ఏంటి అనేది మాత్రం నాకు మెసేజ్ చేయొద్దు. మీరు ఏవైనా తప్పులు చేసింటే నెట్ సెంటర్కి వెళ్ళండి. నెట్ సెంటర్కి వెళ్ళి ప్రశాంతంగా తప్పులు సెర్చ్ చేసుకొని, ఏదైనా మీరు కొత్తగా అప్లై చేయాలనుకున్నా కానీ మీరు ఇంట్లో ల్యాప్టాప్లో, మొబైల్లో అయితే అస్సలు చేయొద్దు. ఇంట్లో మీకు ల్యాప్టాప్ ఉన్నా కానీ ల్యాప్టాప్లో మీరు ఓన్గా కూడా ట్రై చేయొద్దు. నెట్ సెంటర్కి వెళ్తే ఒక 50 రూపీస్ ఖర్చు అనుకోండి అంతే. నెట్ సెంటర్కి వెళ్ళి ప్రతిదీ మీరు నీట్గా అప్లై చేసిన తర్వాత 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయండి. మిస్టేక్స్ చేసి తర్వాత బాధపడద్దు. మిస్టేక్స్ చాలా వరకు నాకు ఒక రోజు 10 మెసేజ్ వస్తాయి. సార్ నేను బ్లూయింగ్తో సిగ్నేచర్ చేశాను, ఏమైనా ప్రాబ్లమా? సార్ నేను అది తప్పు చేశాను, ఏమైనా ప్రాబ్లమా? ఇంటి పేరు మిస్టేక్ చేశాను, ప్రాబ్లమా? ఇలాంటివన్నీ మాకు మెసేజ్ చేసిన, మీరు మిస్టేక్స్ చేసిన దానికి మాకు మెసేజ్ చేసిన మా దగ్గర నుంచి ఎటువంటి ఆన్సర్ అయితే ఉండదు. అప్లై చేసేటప్పుడే మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. మిస్టేక్స్ అయితే చేయొద్దు. మిస్టేక్స్ చేసి బాధపడడం వల్ల వచ్చే ప్రాబ్లం మీకే. సో మిస్టేక్స్ అయితే చేయొద్దు. 1కి 2 సార్లు సెర్చ్ చేసుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయండి. ఇక్కడ ఒక సవరణ ఇచ్చాడు, అదేంటో చూద్దాము. క్లియర్గా వినండి. తర్వాత మీరు నెట్ సెంటర్కి వెళ్ళి మాత్రమే చెక్ చేసుకోండి. నాకు ఊరికే మెసేజెస్ అయితే చేయవద్దు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తాము రాయవలసిన పేపర్ ఎంపికలలో తప్పులు సెర్చ్ చేసుకోవడానికి ప్రభుత్వం ఒక అవకాశం అయితే ఇచ్చింది. చూడండి, ఇక్కడ
ఎంపిక చేసుకున్నటువంటి పేపర్లో అంటే తాము రాయవలసిన పేపర్ ఎంపికలో తప్పులకు సవరించుకునేటువంటి అవకాశం అయితే ప్రభుత్వం అయితే కల్పించింది. ఈ మేరకు పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు మంగళవారం ఒక ప్రకటన అయితే చేశాడు. సవరణ కోసము పలు సూచనలను తెలిపారు. ఏపీ టెట్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అప్లికేషన్ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ చివర ఉండే ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నారు. మొబైల్కు వచ్చినటువంటి ఓటీపీ ఓకేనా, వన్ టైం పాస్వర్డ్ ఓటీపీని ఎంటర్ చేయగానే అప్లికేషన్ అనేది డిలీట్ అవుతుంది. తరువాత కనిపించే పేపర్ చేంజ్ ఆప్షన్ దగ్గర ఎస్ మీద క్లిక్ చేయాలన్నారు. టెట్ పేపర్ల జాబితాలో అభ్యర్థి తాను మార్చుకోవాల్సిన పేపర్ సబ్జెక్ట్ను గుర్తించాలన్నారు. అంటే మీరు ఏదైనా పేపర్కు సంబంధించినటువంటి సవరణ ఇచ్చారు, మీరేమైనా తప్పుగా సెలెక్ట్ చేసుకొని ఉంటే దాన్ని సెర్చ్ చేసుకునేటువంటి అవకాశం అయితే కల్పించడం అయితే జరిగింది. ఎంపిక చేసుకున్న పేపర్ సబ్జెక్టులకు సంబంధించిన విద్యార్హతలు, మీడియము, ఇతర వివరాలు అన్నింటినీ పూర్తి చేసి దరఖాస్తును సరిచేసుకొని తిరిగి సబ్మిట్ చేయాలని సూచించడం అయితే జరిగింది. ఏదైనా మీరు మిస్టేక్స్ చేస్తుంటే నెట్ సెంటర్కి వెళ్ళండి, క్లియర్గా వాళ్ళు డిలీట్ చేసి మళ్ళీ మీరు చెప్పిందే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు తప్పు చేశారని మాత్రం అనొద్దు. మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు క్లియర్గా మీరు చెప్పండి, సబ్మిట్ చేస్తారు. ఆ సబ్మిట్ చేసే ముందు 1-2 సార్లు మళ్ళీ కూడా చెక్ చేసుకోండి. పేపర్ 2A ఇంగ్లీష్ పరీక్ష రాసే అభ్యర్థులకు ఫస్ట్ లాంగ్వేజ్ ఆప్షన్ పరీక్షా సమయాల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇది స్కూల్ అసిస్టెంట్ సంబంధించి. కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించే 8 భాషలలో, మొత్తం కంప్యూటర్ స్క్రీన్ మీద 8 లాంగ్వేజెస్, 8 భాషల్లో అభ్యర్థి తను ఫస్ట్ లాంగ్వేజ్ని ఎంపిక చేసుకుని, అంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, తెలుగు కానీ ఇలా ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ ఫస్ట్ లాంగ్వేజ్ని ఎంపిక చేసుకొని ఆ భాగంలో వచ్చే 30 ప్రశ్నలకు సమాధానం రాయవచ్చు అని తెలియచేయడం అయితే జరిగింది. అంటే ఫస్ట్ లాంగ్వేజ్కి సంబంధించింది మొత్తం 8 లాంగ్వేజెస్ వస్తున్నాయి. వాటిలో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించినటువంటి మాత్రమే 30 ఫస్ట్ అదే ఇక్కడ మనకు ఫస్ట్ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని 30 క్వశ్చన్స్ ఉంటాయి కదా, మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో దాన్ని బేస్ చేసుకొని 30 క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎటువంటి తప్పులు లేకుండా దరఖాస్తులు సమర్పించాలని విజయరామరాజు తెలపడం అయితే జరిగింది. అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. ఫస్ట్ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని మొత్తం 8 లాంగ్వేజెస్ డిస్ప్లే అవుతాయి. వాటిల్లో మీరు ఏదైతే ఏ లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది చూస్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి 30 క్వశ్చన్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి అన్నటువంటి ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ ఏదైనా మీరు అవకాశము, అంటే ఇక్కడ మీరు క్లియర్గా చెప్తున్నాము, పేపర్ ఎంపికలో ఏదైనా తప్పులు చేసి ఉంటే దానిని సరిచేసినటువంటి అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. ఏది ఏమైనా కొత్తగా అప్లై చేసే వాళ్ళు మాత్రం నెట్ సెంటర్కి వెళ్ళి క్లియర్గా 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయండి. ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దు. మిస్టేక్స్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇస్తారా అనేటువంటి ఆలోచనలో ఉండకుండా మిస్టేక్స్ మాత్రం చేయవద్దు. ఎనీహౌ, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.